మరొక ఇంట్రెస్టింగ్ అంశం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తున్న మరొక మాట ఈవీఎంస్కి సంబంధించి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా చేసిన ట్వీట్ని మీరు చూస్తుంటారు. సో మీరేమనుకుంటున్నారు, నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుంటుందా? ఎందుకంటే ఒక పోలీస్ అధికారి నేనైతే దాని మీద స్పష్టమైన కామెంట్ చేయలేను, కానీ నేను ఓటేసినప్పుడు మాత్రం నేను ఏ గుర్తు మీద అయితే నేను ఓటేసానో ఆ వీవీప్యాట్లో ఆ గుర్తే వచ్చిందండి. సో నేను ఈవీఎం ట్యాంపరింగ్ మీద నేను కామెంట్ ఇప్పుడున్న నాకుండే జ్ఞానం మేరకు నేను కామెంట్ చేయలేను. బట్ ఎలాన్ మస్క్ లాంటి ఒక గొప్ప మేధావి ఈవీఎం మీద కామెంట్ చేసి ఇట్ కెన్ బి హ్యాక్డ్ అని ఎలాన్ మస్క్ గారు అన్నారు. అది ఒక ప్రమాదకరమైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈవెన్ వైసీపీ కూడా ఆ అంశాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతాం. ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం. అందుకొరకు గతంలో ఈవీఎంలు ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీలో బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్లు జరిపారు. ఆ విధంగా బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్లు జరిపితే మనకు వచ్చే పెద్ద నష్టమేం లేదండి. ఆగమేఘాల మీద రిజల్ట్స్ వచ్చి ఏదో చేసి ఏదో సాధించాలనేది రకరకాల దేశాలు ఇప్పటికి కూడా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాతో సహా చాలా దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ మీదనే చేస్తున్నాయి. సో తప్పేం లేదు, ఈవీఎం మీద అంత అపనమ్మకం ఉంటే తప్పేం లేదు. బట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో మరి ఈ ఎలాన్ మస్క్ లాంటి మేధావి అన్నాడంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో నేను అనుకుంటాను ఆ డేంజర్ ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో అనేది అయితే నేను చెప్పడం కష్టం, కానీ నాకైతే ఇంతవరకు అలాంటి డేంజర్ ఉన్నట్టుగా అనిపించలేదు. నేను ఓటేసినప్పుడైతే నా గుర్తు నేను చాలా క్లియర్గా చూసుకోగలిగాను. సో నేను ఏ గుర్తుకైతే ఓటేసానో ఆ గుర్తు నేను చాలా క్లియర్గా చూసుకోగలిగాను. సో అందుకొరకు నాకు పెద్దగా అపనమ్మకాలు లేవు. కానీ బట్ దిస్ డేంజర్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కెన్ బి హ్యాక్డ్ అన్నప్పుడు మరి ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సో రోబోటిక్స్ వస్తున్నాయి, తర్వాత జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో వీటి వల్ల చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్నాం మనం. సో అందుకొరకు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ రెండిట్లోనూ ఓడిపోయారు. అసలు నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలవడం. ఎక్కడ, ఎవరి, ఏ పార్టీ నుంచి? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ అని చెప్పుకోవాలి మీ విషయంలో. ఎక్కడ అని నేను ఇప్పటికే చెప్పలేను, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలుస్తా అనుకుంటున్నాను. గెలుస్తా అన్న హోప్తోనే రాజకీయాల్లోకి వస్తారు. నేను ప్రతిదీ కూడా క్రికెట్ మ్యాచ్లో ఏ టీం పోయినా ఫస్ట్ గెలుస్తామనే పోతారు, కానీ ఓడిపోతే మనం చేసేదే ఉండదు. కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తాం అంతే తప్ప ఒక్క ఓటమితోనో కుంగిపోవడమో లేకపోతే గెలుపుతోని పొంగిపోవడం అలాంటి పనులు నేను చేయను. గెలుపు ఓటములు సహజం. అది రాజకీయాలను కొంచెం దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి నాకు అంత ఇబ్బంది పడలేదు. నేను అందరిలాగా ఏడవడం కానీ లేకపోతే నిరాశ చెంది. కానీ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎందుకంటే మీరు సిర్పూర్ నుంచి పోటీ చేసినప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేశారు, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, అండ్ నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? కాంగ్రెస్ నుంచా, బీజేపీ నుంచా? లేదు, బీఆర్ఎస్ నుంచి చేస్తాను. తప్పకుండా బీఆర్ఎస్ నుంచే చేస్తాను. నేను ఇంతవరకు ప్రసాద్ గారు అడిగిన ప్రశ్న కానీ కౌశల్య గారు అడిగిన ప్రశ్న కానీ వాటి మీదనే నేను మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాను. తప్పకుండా గెలుస్తా అనే నమ్మకంతోనే నేను పోటీలో ఉంటానని అనుకుంటున్నాను. నాగర్ కర్నూలు నుంచి మీరు పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ఓట్ పర్సంటేజ్ 26% పడిపోయింది. అంటే ఆ ప్రభావం అది 26% పడిపోయిందా? 26 అంటే అంతకు ముందు ఉన్న పర్సంటేజ్ కన్నా 26% పడిపోయింది అండ్ థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లేదంటే ప్రవీణ్ గారి మీద ఏదైనా వాళ్ళకి నమ్మకం? ప్రవీణ్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటే మీరు తీసుకున్న నిర్ణయంతో అక్కడ ఏకీభవించలేదా ప్రజలు? అది ఇంపాక్ట్ చూపించింది? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగేందుకు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలవాల్సిన అవసరం ఉందండి. నిజానికి తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏ నిర్ణయం ఇచ్చినా ఆ నిర్ణయాన్ని నేను కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా గౌరవించాలి, వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా కూడా. కానీ కేసీఆర్ గారు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే ఎంత కూటమిలు ఉన్నా ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నా కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పుట్టిన పార్టీ, తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించి అగ్రస్థానం నిలబెట్టిన పార్టీ బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో పార్లమెంట్లో మన కోసం స్వచ్ఛంగా ఏ పార్టీకి లొంగకుండా ఏ అధినాయకత్వానికి లొంగకుండా మనకు గొంతుక ఉంటుందని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మరి ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అందులో రెండవ కుట్ర ఏం జరిగిందంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కానీ
అంటే ఎన్డీఏ కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండియా కూటమి కానీ వీళ్ళు ఈ లోకల్ పార్టీకి జాతీయ రాజకీయాలతో ఏం పని ఉంటుంది, వీళ్ళు పార్లమెంట్లో వచ్చే ఏం చేస్తారనే ఒక వాదాన్ని బలంగా కింది స్థాయి ప్రజల దాకా కూడా తీసుకుపోగలిగారు. సో దానివల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉండే రెండవ శ్రేణి మూడవ శ్రేణిలో ఉండే చాలామంది కార్యకర్తలు కూడా వాళ్ళు కన్ఫ్యూజన్కి గురయ్యారు. తద్వారా ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజన్కి గురయ్యారు. దానివల్లనే కొంత ఇబ్బంది అయింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. నాకు చాలామంది చెప్పారు, అయ్యో సార్ మా కోసం లోక్సభలో కనీసం తెలంగాణ వాదాన్ని వినిపించే ఒక్కరు కూడా ఎంపీ లేకుండా పోయారు అన్న బాధ అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఆ రోజు కేసీఆర్ గారి మాటలను సీరియస్గా తీసుకుంటే మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి, మరి ఇలా కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు రాకపోతే ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా? బీజేపీ వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళు అడుగుతారా? ఎవరు అడగాలి? మళ్ళీ ఎవరు అడగాలి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అడగాలి. తెలంగాణ తరపు నుంచి ప్రజలు అడగాలి. ఆ వాయిస్ అడగాలంటే ప్రజల వాయిస్ ఇప్పుడు వాళ్ళే నిర్ణయించుకున్నారు కదా, కాంగ్రెస్ బీజేపీ అని. వాళ్ళు కరెక్ట్ చెప్పండి. బీఆర్ఎస్ సరిగా వాయిస్ వినిపించట్లేదని వాళ్ళు నిర్ణయించుకొని కాంగ్రెస్ బీజేపీ రెండింటినీ వాళ్ళు కోరుకున్నారు. ఏదైనా సార్ మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఓటర్స్ మిషన్లో ఏవిఎంలో ఏదైతే నొక్కారో అది రిజల్ట్, అంతే కదా సార్? అవును, అంతే. అదే చెప్తున్నా, రిజల్ట్ నేను తీర్పు మీద కామెంట్ చేయడం లేదు, కానీ నేను తీర్పు ద్వారా వచ్చిన పర్యవసానాల మీద నేను కామెంట్ చేస్తున్నా. ఆ తీర్పు ఈ విధంగా ఇచ్చారు. 8 మంది బీఆర్ఎస్ 8 మంది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, 8 బీజేపీ వాళ్ళకి ఇచ్చిండ్రు, 1 ఎంఐఎం వాళ్ళకి ఇచ్చారు. సో దానివల్ల జరుగుతున్న నష్టం ఏందో నేను చెప్పిన. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ మరి కేంద్ర కిషన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొకరి వల్ల కానీ ఇలా తెలంగాణకు వచ్చే లాభం ఏంటి? లేకపోతే అధికారంలో లేని కాంగ్రెస్ 8 మంది ఎంపీల వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏంటి? అదే తెలంగాణ ఈరోజు ఒక 5 మందో 6 మందో 7 మందో ఎంపీలో 10 మంది ఎంపీలు తెలంగాణ ఎంపీలు కేంద్రంలో ఉంటే వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలిగినా ఓపెన్గా మాట్లాడగలిగారు. ఎందుకంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.